ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోందని ప్రతిభ యనమల దివ్య అన్నారు. తుని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె గలం వినిపిస్తే అసాధ్యం సుసాధ్యం కావాల్సిందే. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనువెంటనే ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేదల కోసం నిర్మించిన ధర్మాసుపత్రిని పెద్దాసుపత్రిగా పేరినెక్కగన్నది. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్య సాధనలో ముందడుగు వేసిన ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీ వేదిక చేసుకుని ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు వసతులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న థైరాయిడ్ సెంటర్ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే యనమల దివ్య రోజు తిరగకుండా థైరాయిడ్ మిషన్ ను సాధించారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆసుపత్రికి వచ్చిన థైరాయిడ్ మిషన్ ను సౌకర్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య అన్ని వార్డులకు వెళ్లి రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏమైంది? ఏ ఊరమ్మా మీది? ఆహా, అక్కడి నుంచి వస్తున్నారా? ఆహా, ఓకే ఓకే. సదుపాయాలు అవి బాగున్నాయమ్మా? బాగుంది. నీరసంగా ఉన్నాడు. ఏ ఊరమ్మా? చేబ్రోలా. ఏమంది అయ్యా నీకు? ఫైనాన్స్ పడిపోయా ఎప్పుడు? ఫ్రాక్చర్ అయిందా? సరే, బాగా చూసుకుంటున్నారుగా హాస్పిటల్? ఊర్లోనే పడిపోయావా? ఎన్నాళ్ళైందయ్యా? ఆపరేషన్ చేశారా? చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటారా? సిఎంఆర్ పెట్టుకోలేదు. అలాగే. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి బాబు, లంకా సునీల్, కారుమూరి భద్దర్రావు, కుండల రామకృష్ణ, పరవాడ తాతబాబు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్ణయించిందో ఇవాళ అందులో భాగంగానే ఇవాళ హాస్పిటల్ విజిట్ అనేది ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ శానిటేషన్ కానీ పేషెంట్స్ లో ఇన్పేషెంట్స్ తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము. పేషెంట్స్ ని కనుక్కున్నాము. వాళ్ళందరికీ సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీ వ్యక్తం చేశారు. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ వచ్చేసి ముందు చెప్పిన విధంగానే ఇక్కడ ఇప్పుడు పేషెంట్స్ ని నేను గమనిస్తే చాలా మంది మటుకు ఈ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే మన 100 బెడ్స్ సరిపోదు, 200 బెడెడ్ హాస్పిటల్ గా చేయాలని చెప్పేసి నిన్న మంత్రి గారికి మనం విన్నపం కూడా చేసుకోవడం జరిగింది అసెంబ్లీలో. దానికి సానుకూలంగా మంత్రి గారు కూడా త్వరలో ఎలా అయినా చేస్తాము, మీది 200 బెడెడ్ హాస్పిటల్ చేస్తాము అని చెప్పేసి వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే నిన్న ఏదైతే ఉమెన్స్ డే సందర్భంగా థైరాయిడ్ టెస్ట్ మాకు గ్రాంట్ చేయవలసిందిగా మా తుని ఏరియా హాస్పిటల్ చాలా టెస్టులు ఉన్నాయి కానీ జస్ట్ ఒక్క థైరాయిడ్ టెస్ట్ కు మటుకే వాళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అది కూడా ఆ అవకాశం కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కల్పిస్తే బాగుంటుందని మనం నిన్నే కాదు గతంలో కూడా మన ఫస్ట్ సెషన్ అసెంబ్లీలో అప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు అది గుర్తుపెట్టుకొని శాంక్షన్ చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. మెషిన్ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసింది. థైరాయిడ్ స్కానింగ్ మెషిన్ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసి 3 days కూడా అయింది. ఇది నిజంగా ఒక శుభవార్త. ఏదైతే నేను గెలిచిన తర్వాత హాస్పిటల్ ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను అది నెరవేరడం నిజంగా ఇది ఒక శుభవార్త, నాకు ఒక శుభ పరిణామం. ఇంకా ఇలాంటి శుభవార్తలు వస్తా ఉంటే ఇంకా నాకు నిజంగా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఇది నాకు.
ఇంకా ఎక్కువ ప్రజలకు ఉపయోగపడాలి, నా ఆలోచనలు కానీ ఇది కానీ నా వర్కింగ్ స్టైల్ కానీ ప్రజలకి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం కూడా ఇక్కడ కలిశాను, మేడం కూడా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ చెప్పారు. అవి కూడా త్వరలో ఈ తుని ఏరియా హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలనేది నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.